ఈ రోజు మ్యాచ్లో ఇండియా ఆల్రౌండ్ ఫ్లాప్ షో చూశాక మైండ్ బ్లాక్ అయిపోయింది. చండీగఢ్లో గెలిచి సిరీస్పై పట్టు సాధిస్తారు అనుకుంటే 51 పరుగుల తేడాతో ఇండియా చిత్తుగా ఓడిపోయి తీవ్ర నిరాశను మిగిల్చింది. అసలు మన బౌలింగ్ చూస్తే ఏడవాలో, బ్యాటింగ్ చూస్తే నవ్వాలో అర్థం కాలేదు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు, బానే ఉంది. కానీ ఆ బౌలింగ్ వేసింది మనోళ్ళేనా లేక గల్లీ క్రికెట్ ప్లేయర్లా అనే అనుమానం వచ్చింది. ముఖ్యంగా డికాక్ బ్యాటింగ్ చేస్తుంటే మన బౌలర్లకు బాల్ ఎక్కడ వేయాలో కూడా మర్చిపోయినట్టున్నారు. వాడు కొట్టిన దెబ్బకి సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డు రాకెట్ల దూసుకెళ్లింది. ఇక మన బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 213 టార్గెట్ అంటే కనీసం ఫైట్ ఇస్తారు అనుకుంటే తుస్సుమనిపించారు. ఈ ఓటమికి కారణం ఒక్కరు కాదు, మొత్తం టీం అంతా కలిసికట్టుగా ముంచేశారు. అసలు ఈరోజు హర్షదీప్ సింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బాబు లోకల్ బాయ్ కదా, ఇరగదీస్తాడనుకుంటే ఒకే ఒక్క ఓవర్లో ఏకంగా 13 బంతులు వేసి రికార్డులు బద్దలు కొట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. వైడ్లు, నోబాల్స్ వేసి వేసి బౌలర్ అలసిపోయాడు. టీ20 హిస్టరీలోనే ఒక ఓవర్లో అత్యధిక బంతులు వేసిన చెత్త రికార్డును మనోడు నవీన్ ఉల్ హక్తో షేర్ చేసుకున్నాడు. ఎందుకు ఈరోజు భారత ఫాస్ట్ బౌలర్లు పూర్తిగా గాడి తప్పి బౌలింగ్ చేశారు. ఇక మన కెప్టెన్ సూర్య వ్యూహాలు చూస్తే నాకేం అర్థం కాలేదు. మొదటి మ్యాచ్లో మంచి కెప్టెన్సీ చేసిన సూర్య ఈరోజు నిరాశపరిచాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు స్పిన్కి కొంచెం తడబడుతున్నారు అని క్లియర్గా తెలుస్తోంది. అలాంటప్పుడు మన పార్ట్ టైం స్పిన్నర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ చేతికి బాల్ ఇవ్వచ్చు కదా. వాళ్లను పక్కన పెట్టి పేసర్ల చేత వేయించి పరుగులు సునాయాసంగా దక్షిణాఫ్రికాకు సమర్పించుకున్నారు. పోనీ బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా సరిగ్గా ఉందా అంటే అదీ లేదు. శివన్ దుబే యాక్చువల్ గా మిడిల్ ఆర్డర్ లో స్పిన్ బాగా ఆడతాడు, కానీ అతన్ని ఫినిషర్ గా వాడుతున్నారు. రింకు సింగ్ లాంటి ఫినిషర్ లేనప్పుడు అక్షర్ పటేల్ ని 5 లేదా 6వ స్థానంలో పంపిస్తే బాగుండేది. కానీ వీళ్ళిద్దరి ప్లేస్ లో మార్చేశారు. సో ఇద్దరూ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఆడడం మర్చిపోయారు. ప్రయోగాల పేరుతో ఉన్న టీంని నాశనం చేస్తున్నారనిపిస్తోంది. అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే మన ఓపెనర్ గిల్, కెప్టెన్ సూర్య ఫామ్. శుభ్మన్ గిల్ మీద టీ20 ఓపెనర్ గా నిరూపించుకోవాలని ప్రెజర్ బీభత్సంగా ఉంది. కానీ మనోడు మాత్రం అస్సలు తగ్గకుండా ఆ ప్రతి మ్యాచ్ లో దారుణంగా ఫెయిల్ అయిపోతున్నాడు. ఈ ఏడాది గిల్ టీ20 స్టాట్స్ చూస్తే భయమేస్తోంది. అసలు పవర్ ప్లేని ఎలా వాడుకోవాలో మనోడికి ఇంకా అర్థమైనట్లేదు. ఇక మన సూర్యభాయ్ సంగతి మరీ ఘోరం. ఒకప్పుడు మిస్టర్ 360, ఇప్పుడు మిస్టర్ 14 అయిపోయాడు. 2025లో సూర్య టీ20 స్టాట్స్ చూస్తే కన్నీళ్లు వస్తాయి. 17 ఇన్నింగ్స్లలో కేవలం 201 పరుగులు, యావరేజ్ 14.35, అందులో 3 సార్లు డకౌట్. వరల్డ్ కప్ 2024 తర్వాత మనోడు ఆడిన 26 ఇన్నింగ్స్లలో కేవలం 2 సార్లు 50 దాటాడు. స్ట్రైక్ రేట్ కూడా 126కు పడిపోయింది. కెప్టెన్ ఇలా ఆడితే టీం ఎలా గెలుస్తుంది భయ్యా? వీళ్ళిద్దరూ ఫామ్ లోకి రాకపోతే సిరీస్ గెలవడం కలే. నెక్స్ట్ మ్యాచ్ కైనా వీళ్ళు నిద్రలేస్తారో లేదో చూడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇండియా మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కొచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు త్వరగా ఆల్అౌట్ చేస్తారు అని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఓపెనర్ డికాక్ బ్యాట్ పట్టుకుండి ఆడడానికా లేక మన బౌలర్లను ఆడుకోవడానికా అన్నట్టు విరుచుకుపడ్డాడు. ఫస్ట్ ఓవర్ నుండే బాదుడు మొదలెట్టాడు. బాల్ ఎక్కడ వేసినా బౌండరీ అవతల పడుతోంది. పవర్ ప్లేలోనే స్కోరు రాకెట్లా దూసుకెళ్లింది. డికాక్ ఆడుతుంటే భారత అభిమానులకు గుండెల్లో రైలు పరిగెత్తాయి. డికాక్ బాదుడి దెబ్బకి మన బౌలర్లు బెంబేలెత్తిపోయారు. పవర్ ప్లే అయ్యాక మన స్పిన్నర్లొచ్చి బ్రేక్ వేస్తారనుకుంటే ఆ ఆశలు కూడా డికాక్ దెబ్బకు అడియాసలయ్యాయి. స్పిన్నర్లు కాస్త పర్వాలేదనిపించినా పూర్తి స్థాయిలో దక్షిణాఫ్రికా దూకుడును అడ్డుకోలేకపోయారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 8 పరుగులకు, మార్కరం 29 పరుగులకు, బ్రెవిస్ 14 పరుగులు చేసి డికాక్ కొద్దిగా సహకారం అందించారు. డికాక్ మాత్రం 200కు పైగా స్ట్రైక్ రేట్తో 90 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఇక సెంచరీ చేస్తాడు అని అనుకుంటుండగా రన్అట్ అయ్యాడు. కీలక సమయంలో డికాక్ అవుట్ అవడంతో దక్షిణాఫ్రికా ఫైనల్ స్కోరు 180 నుండి 190 మధ్య ఉంటుంది అని అనుకుంటే అప్పుడే అసలు సినిమా మొదలైంది. కిల్లర్ మిల్లర్, మరో ఆటగాడు ఫెరెరా క్రీజులోకి వచ్చారు. వీళ్ళిద్దరూ హిట్టింగ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. చివరి 5 ఓవర్లలో వీళ్ళు చేసిన విధ్వంసం మామూలుగా లేదు. మిల్లర్ 12 బంతుల్లో 20 పరుగులు చేయగా ఫెరెరా 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఫెరెరా పేరు కొత్తగా ఉంది గాని బాదుడు మాత్రం పాత చింతకాయ పచ్చడిలా ఘాటుగా ఉంది. మన డెత్ బౌలింగ్ స్పెషలిస్టులను కూడా ఈ ఇద్దరు ఉతికి ఆరేశారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఊహించని విధంగా 20 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. మన బౌలర్లు అందరినీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు బండకేసి బాదారు. హర్షదీప్ సింగ్ ఓవర్కు సగటున 13 పరుగులు, బుమ్రా సగటున ఓవర్కు 11 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా తన టీ20 కెరీర్లోనే మొదటిసారి 4 సిక్సర్లు సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి మాత్రం 7 సగటుతో బౌలింగ్ చేసి
2 వికెట్లు పడగొట్టాడు. అక్సర్ 1 వికెట్ దక్కించుకున్నాడు. 213 పరుగుల టార్గెట్ అనగానే మొన్నట్లా మనోళ్లు బాత్తారేమో అని ఆశపడ్డా. టీవీ ముందు మంచుగా పాప్కార్న్ పెట్టుకుని కూర్చున్నా. మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ సిక్సర్తో ఊపొచ్చింది. కానీ మొదటి బాల్కే మన శుభ్మన్ గిల్ గొల్లుమంటూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వచ్చిన దారినే పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఇక మన అభిషేక్ శర్మ నేను తగ్గేదిలే అన్నట్టు మరో సిక్సర్ కొట్టాడు. దీంతో ఇండియా తరపున 1 సంవత్సరంలో టీ20లలో సూర్య తర్వాత 50 సిక్సర్లు కొట్టిన రెండో మొనగాడిగా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఇది చూసి సంబరపడేలోపే 8 బంతుల్లో 17 రన్స్ కొట్టి వెనక్కొచ్చేశాడు. పోనీలే, కెప్టెన్ సూర్య ఉన్నాడు కదా, స్కై ఈజ్ ద లిమిట్ అనుకుంటే మన స్కై ఈ రోజు గ్రౌండ్ లిమిట్ కూడా దాటలేకపోయాడు. కేవలం 5 పరుగులకే అవుట్. చూస్తుండగానే స్కోర్ బోర్డు మీద 32 పరుగులకు 3 వికెట్లు పడ్డంతో ఇండియా కష్టాలు కూరుకుపోయింది. పాప్కార్న్ వేడి తగ్గకముందే ఇండియా బ్యాటర్లు చల్లబడిపోయారు. సరిగ్గా అప్పుడే మన తెలుగు తేజం తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో కలిశారు. మునిగిపోతున్న నావకి వీళ్లే దిక్కు అన్నట్టు ఆడారు. అక్షర్ పటేల్ కాసేపు వికెట్ పడకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. కానీ 21 పరుగులకే చేతులెత్తేశాడు. ఇక అందరి కళ్ళు మొదటి మ్యాచ్ హీరో కుంగ్ఫు పాండ్యా మీద పడ్డాయి. ఏదో చేస్తాడు అనుకుంటే 20 పరుగులకే చాప చుట్టేశాడు. జితేష్ శర్మ కూడా వచ్చి రాగానే బ్యాట్ జులిపించాడు. 17 బంతుల్లో 27 కొట్టి ఊపు మీద కనిపించాడు. కానీ అతను ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఒక పక్క వికెట్లు పేకమెడలా కూలిపోతుంటే మరోపక్క తిలక్ వర్మ మాత్రం కొండలా నిలబడ్డాడు. అసలు ఆ పిచ్ మీద మిగతా వాళ్ళు ఆడలేకపోతుంటే తిలక్ మాత్రం వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఆడాడు. తిలక్ వర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేస్తూ 34 బంతుల్లోనే 62 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్ తో మన తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాపై టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. 26 సిక్సర్లతో సూర్య 25 సిక్సర్ల రికార్డును అధిగమించి మొదటి స్థానం దక్కించుకున్నాడు. కానీ అతడికి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఆ పోరాటానికి విలువ లేకుండా పోయింది. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తిలక్ వర్మ ఆడిన సూపర్ నాక్ వల్లే కనీసం పరువు దక్కింది. లేకపోతే మరీ ఘోరంగా ఓడిపోయేవాళ్లం. అలా ఇండియా ఈ మ్యాచ్లో 162 పరుగులకే ఆలౌట్ అయి 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.